నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ తల్లిదండ్రుల ముందే స్టూడెంట్స్ కొడుతుంది. ఎందుకు కొడుతున్నావు అంటే నేను ఎప్పుడు కొట్టానని స్టూడెంట్స్ మీదకి కొట్టేలాగా వెళ్తుంది. ఆ వీడియో కూడా ట్రెండింగ్ లో ఫుల్ ఉంది, ఒకసారి మీరు చూడండి. చూశారు కదా వాళ్ళు ఇచ్చే నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళు ఎట్లిస్తున్నారు రెస్పాన్స్. అక్కడికి వచ్చిన తల్లిదండ్రుల మీదకే బెదిరిస్తూ మాట్లాడుతున్నారు, వాళ్ళ మీదకే వెళ్తున్నారు కొట్టేలాగా. వీళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ఇట్లుంది. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మనమేమనుకుంటాం, నారాయణ కాలేజీల్లో బాగా మనకి విద్యా సంస్థలు బాగుంటాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మనం జాయిన్ చేపిస్తాం. వీళ్ళు ఇచ్చే రెస్పాన్స్ చాలా దరిద్రంగా అయితే ఉంది. మీరు చూసుకున్నట్లయితే ఒకసారి అసలుకి ఇది వరస్ట్ రెస్పాన్స్ ఇది. ఇవి చూసుకున్నట్లయితే మనం చాలా మంది స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతుంటారు. ఒకసారి మామూలుగా చదువులో కావచ్చు, అలాగే హాస్టల్స్లో అసలు కంఫర్టే ఉండదు ఆ పిల్లలకి, రూమ్స్లో కానీ అలాగే ఎటువంటి కంఫర్ట్స్ అయితే ఉండవు. అలాగే ఫుడ్ కూడా ప్రాబ్లం ఉంటుంది చాలా కొన్ని కాలేజీలో మనం చూసుకున్నట్లయితే. ఇంకా అక్కడ చూసుకున్నట్లయితే ఆ పిల్లలకి టార్చర్ కూడా ఉంటుంది. ఒకసారి ఆ టార్చర్ తట్టుకోలేక చాలా మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. మనం ప్రతి వేసి చాలా చూసినాం. మనం నారాయణ చైతన్య ఇవన్నీ ఇన్సిడెంట్లు ఒక్కటి కాదు రెండు కాదు, మనం ఎప్పటి నుంచో వింటున్నాం. ఇది నేను కూడా చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నేను వింటున్నా. ఇప్పుడు నేనేదో ఇన్ఫ్లుయెన్స్ గా నేను వీడియో చేస్తున్నా కాబట్టి నేను కూడా మీ ముందుకైతే చూస్తున్నా. నేను చాలా చూసిన, నానే కాదు ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇవన్నీ చూస్తూనే వస్తున్నాం మనము. అందుకనే ఇట్లాంటి వాటి మీద మనం స్టూడెంట్స్ ని మనం జాయిన్ చేపిస్తేప్పుడు ఒకసారి తల్లిదండ్రులు మీరు చూసుకునండి, మనం ఎక్కడ జాయిన్ చేపిస్తున్నాం, మనకి మన పిల్లలు ఎక్కడ సేఫ్గా ఉంటారు అనేది మనం ఆలోచించుకునే జాయిన్ చేపేయండి. ఊకే ఫోజ్ కొట్టేలాగా అక్కడ పోయి జాయిన్ చేపేదండి. ఒకసారి చూసుకునండి మనకు అక్కడ కంఫర్ట్ అవుతుంది అనేది. మళ్ళీ జాయిన్ చేపి వచ్చినాక మా ఓడి నారాయణ కాలేజీలో చదువుతారు, మా కూతురేమో చైతన్యలో చదువుతారని గొప్పగా చెప్పుకోవద్దు. అక్కడ పిల్లలు పడే బాధలు కూడా మీరు ఒకసారి అడగండి అప్పుడప్పుడు మీరు జాయిన్ చేయించినట్లయితే. ఇక్కడ కంఫర్టా కాదా, నీకు ఎట్లా చదువు బాగుందా, ఫుడ్ బాగుందా, నీకు మంచిగా హాస్టల్స్ లో మంచిగా ఉన్నాయా అని అడగండి. మీరు ఊకే ఎట్ట పడితే అట్లా ఊకే జాయిన్ చేయించి వచ్చి ఫీజులు కట్టుకుంటా పిల్లలు సఫర్ అయ్యకుండా అక్కడిక్కడ చెప్పుకోలేక అక్కడ సార్ వాళ్ళు టార్చర్ పెడతారు, ఇక్కడ తల్లిదండ్రులు టార్చర్ పెడతారు. ఆ పిల్లలు ఎక్కడ చెప్పుకున్నట్లా ఫ్యాన్లకు సూసైడ్ చేసుకొని చనిపోతారు. ఈ దేవుడు పట్టించుకుంటాడు ఎందుకు? మనకి ఇవన్నీ కాదు కదా. మా కూతురు నారాయణ కాలేజీ చదువుతుంది, మా కొడుకు చైతన్యలో చదువుతాడు. ఇదే మనకి ఇంపార్టెంట్ అప్పటికైనా కానీ. ఎంతమంది స్టూడెంట్స్ చనిపోయినారు సూసైడ్ చేసుకొని, దీని మీద ఎవరైనా స్పందిస్తున్నారా? ఎన్ని వీడియోస్ ఉంటాయి. ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి నువ్వు ఒకసారి సెర్చ్ చేయి, నారాయణ కాలేజీలో ఎంతమంది సూసైడ్ చేసుకుని చనిపోయినారు మీకు అంత లిస్ట్ వస్తుంది. చైతన్య కాలేజీలో ఎంతమంది చనిపోయినారు స్టూడెంట్స్ మొత్తం సెర్చ్ చేయి ఒకసారి, మొత్తం లిస్ట్ వస్తుంది నీకు. నువ్వు ఇప్పుడు పోయి నారాయణ కాలేజీ చైతన్య కాలేజీలో కేసు పెట్టు, రేపు పొద్దున కల్లా మొత్తం మాఫ్ అయిపోతుంది అది. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, రేపు పొద్దున కల్లా వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని ఆ కాలేజీలు మళ్ళీ రన్ చేపిస్తారు. ఈరోజు చచ్చిపోతే స్టూడెంట్స్ 24 hours మొత్తం చేంజ్ అయిపోతుంది. ఆ పిల్లలు మళ్ళీ మర్చిపోతారు. ఇప్పుడు ఇన్కేస్ మేము 10 మంది జాయిన్ అయి ఉంటాం అనుకో, ఇప్పుడు ఇన్కేస్ మా ఫ్రెండ్ కానీ నేను కానీ చనిపోయింటాం అనుకో, ఆ 2 రోజులు మాత్రమే ఉంటుంది, తర్వాత మొత్తం చేంజ్. ఇట్లాంటి ఫస్ట్ తెలుసుకోనండి. ఏదైనా కానీ మనం జాయిన్ చేసేటప్పుడు మన పిల్లలు సేఫ్గా ఉంటారా ఇక్కడ అనేటట్లయితేనే జాయిన్ చేయండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.